ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నెక్స్ట్ అన్నయ్యకి మీకు ఒకటి ఏమండి మంచి విషయం? మెమరబుల్ మూమెంట్ గుర్తుండిపోయేది లైఫ్ లాంగ్, కష్టం కానీ సుఖం కానీ అంటే ఏమని చెప్తారు? ఒకటి కష్టం సరే అందరూ తెలిసిన కష్టం అనుకోండి. గమ్మత్తు ఎట్టు ఉండేదంటే ఒకసారి విజయవాడ ఏదో అప్పుడు కంకిపాడు నుంచి విజయవాడ సైకిల్ వేసి సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళం. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు నా దగ్గర. 20 రూపాయల నోటు అంటే 100 రూపాయల నోటు ఉన్నట్టే కదా. 20 రూపాయలు తీసి ఇద్దరం వచ్చాం, సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిసుపు నేను ఇస్తాను దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తున్నావు అని చెప్పి. ఓకే. కానీ ఏదో రకంగా సో కొంచెం అన్నయ్య మీరే తెలియగలవు అయితే కాదు చిల్లర మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆడు చిల్లర ఎవడిస్తాడు? 20 రూపాయలు చిల్లర ఇచ్చాడు ఎవడండి? 100 రూపాయల నోటు చూసి ఎప్పుడు చూసి ఉంటాం, 10th క్లాస్కి SLCకి వచ్చినప్పుడు చూసి ఉంటాం. ఇది మా మనవరాలు పెళ్ళి అనమాట. నాకు ముని మనవడు కూడా ఉన్నాడు. మా పెద్దమ్మాయికి మనవడు పుట్టాడు. పెద్దమ్మాయికి ఇప్పుడు నిన్న అదే గుండు వాడి పుట్టినరోజు తిరుపతి. సరే వాడి తీసి ఖాళీగా ఉన్న కదా వాడు కూడా తీసేసాడు. సూపర్. ఇదంతా ఫ్యామిలీ కంప్లీట్. సూపర్. ఇది కాశీలో కాస్త పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతాను. లవ్ మ్యారేజ్ మీదే? అదే కాదు. అరేంజ్డ్. అప్పుడు పిల్లలు ఇవ్వటమే కష్టం, లవ్ ఎక్కడ? అంతేనా? ఏదైనా చెప్పాలంటే సంతృప్తి జీవితం. జీవితం హాయ్ అండి, చూస్తున్నా కదా. అంటే ఊరికే ఏం కోరిక ఆర్టిస్ట్ లేవు, గా, పిచ్చి ఒక మాట. మనిషిగా, ఒక మా అన్నగా, ఒక తమ్ముడిగా. అండ్ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, లైఫ్ లో సక్సెస్. ఎంత ఉంటే సక్సెస్ అంటే చెప్పలేము. హ్యాపీగా ఉన్నాం దానికి ఇంకా అసలు మనం అంటే లోపల ఉంటుంది కదా. అరే మనం సినిమా రంగాన్ని పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయా. అది అది ఊరికి లేదంటే ఉత్త మాట పైకి కోతలుగాడు రాలేదంటే మనకి ఇంతే భగవంతుడు ఉంటారు. ఇంత అదృష్టం మనకన్నా. నాతో నాటకాలు వేసిన వాళ్ళు బోళ్ళంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది భోజనాలు లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి వాడికన్నా మనం బెటర్ అనుకోవాలి తప్ప లైఫ్ లో. ఏదో ఒక సలహాలు ఇచ్చి ఒకరికి సలహాలు ఇచ్చే అంత పరిస్థితి కాకుండా మనం కూడా సలహాలు ఇవ్వకుండా భగవంతుడు మనకు మెచ్యూరిటీ కూడా లైఫ్ లో ఇచ్చాడు. హ్యాపీ తిరగటం, పుణ్యక్షేత్రాలు చూసుకోవటం. బట్ ఇప్పుడు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద నటులతో యాక్ట్ చేశారు, కోట సీన్ గారి తమ్ముడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పెద్దగా కేర్ చేయరు. ఇంకా అంత గౌరవం కూడా ఇక్కడ దొరకదు. పెద్ద ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి వచ్చినా కూడా లేవరు, కాలు మీద కాలు వేసుకునే ఉంటారు, ఏదంటే అది మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు. ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్టో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బుల్లితెరలో అంటుంటారు. మీరు దూరదర్శన్లో చేసింది ఒక ఎత్తు అయితే, తర్వాత ఏ అయితే ఛానల్స్ వచ్చినాయో, జీ కావచ్చు, మా కావచ్చు, దాంట్లో వచ్చే ఆర్టిస్టులు అందరూ కొంతమంది ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఆ గౌరవం ఉంటుందా సార్ ఒక సీనియర్ యాక్టర్ గా మీకు? ఎందుకు ఉండదండి? ఇప్పుడు కుర్ర బ్యాచ్ ఉంటారండి చాలా. మనకు ఇప్పుడు యాక్చువల్ నటనకు వచ్చిన వాడు మనకి అది ఆ గౌరవం బ్రహ్మాండంగా పొందాలండి. పైగా నాకు నేను బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీళ్ళతో కూడా. బాలసుబ్రహ్మణ్యం గారు నేను సీరియల్ 3 సంవత్సరాలు చేసాం, శ్రీమతి అని. చక్రవర్తి గారు నేను కలిసి ఉందామని చెప్పి 3 సంవత్సరాలు చేసాం. ఎప్పుడు కొంత మన జన్మ సంస్కారం, కొంత స్నేహంతో కొంత. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? చంద్రగండి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఎక్కడ మహానుభావులతో స్నేహం చేశాం. ఎందుకంటే అదే ఏలుపాటి అనంతరామ గారు ఆయన ఎదుర్కొన్న నీ పేరు ఏంటంటే చెప్పలేము, అట్లాంటి వాళ్ళ స్నేహం చేశాం. వాళ్ళు మాట్లాడుకుంటే కూర్చొని వింటుంటామే, అదే పెద్ద ఎడ్యుకేషన్. గొప్ప వేదాంత బాలుగారు అసలు గమ్మత్ ఏంటంటే, మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మనకు 25 ఏళ్ల మట్టిని తెలుసా అన్నట్టు అనిపిస్తుంది. 25 ఏళ్ల మట్టి మిస్ అయిన ఫీలింగ్ ఉండదు ఆయన. మనం చాలా గొప్ప వ్యక్తి అండి అసలు. వ్యక్తిగత ఏమంటే ఎవరో ఒకరు వచ్చాయండి ఒకరోజు పెళ్లిలో కలిస్తే దూరం నుంచి ఎవరు నమస్కారం అండి వస్తున్నాడు. ఏమండి అంటే మనం అక్కడ ఊటీలో నేను కలిసాం కదా, బ్రహ్మాండ కరెక్ట్, ఎలా ఉన్నారు పిల్ల ఇది అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ ఆయన మీకు ఇది శాత మాట్లాడారంటే, శంకర్ గారు 60 ఏళ్ళు ఇప్పుడు నాకు జీవితంలో మొట్టమొదటిసారి కలిసి ఆయన ఏది చెప్తాడు కదా గుర్తు రావట్లే. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, బాలుగారు ఎంత మంచివాడు అంటాడు. అయితే ఏంటి అన్నాం అనుకో, మనతో మంచి అభిప్రాయం దండ పెట్టినాడు కూడా పెంట ఉండేవాడికి అంటాడు. ఎందుకండి లైఫ్ లో హాయిగా ఉండాలంట. సూపర్. ఒకసారి కలిసాము, వాడు కలుస్తామో లేదో తెలియదు. నేను ఎవరో ఎక్కడ చూడలేదంటే అడిగేవారు మహానటుడు తెలియజేస్తే. కొంతమంది ఉంటారు పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే అభిమానేది ఏంటంటే నువ్వు తొక్క అంటారు. తప్పు కదా. అలాగే బాబట్ట ఎవరి పక్కన మీరు లాగారంటే లాగేస్తాడు, అది వేరే సగం. అది ఉండాలి. చిరంజీవి గారు వాళ్ళందరూ ఉన్నారంటే మాట్లాడి బిహేవ్. మా బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరిని వచ్చి ఏదన్నా షూటింగ్ చూపించమంటే వెళ్తాం కదా, చిరంజీవి గారు చూపిస్తుంటాం కదా, ఆదివారం రాడు మీరు ఆదివారం మీ ఆఫీస్ వాళ్ళతో ఫోటోలు లేకపోతారు బాబు సరదా గారు కాదు సార్ అంటే 2 శాతం పిల్లలు శంకర్ గారు మాకు తెలుసు. అసలు ఆ మాట్లాడే పాయింట్
అంతే వాళ్ళు ఎప్పుడు మనం తీసుకెళ్ళండి చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారండి అని వాళ్ళు చెప్పుకుంటారు. అవును. ఆయన పెద్ద అది ఇంటలెక్చువల్. ఉండాలండి అది. గ్రేట్. ఆయన ఎవరో ఫోటో తీర్చాడు కూడా మా బ్యాంక్ ఆయన కలిసి వాళ్ళు అరే ఫోటో ఎవరా అంటే ఆయన ఫోటో అడ్రస్ పంపించారు. ఆయన గుర్తులేవు కానీ అట్లా అని చెప్తున్నా. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ బిహేవియర్ అనేది అది వస్తుంది సార్. అది ఉండాలండి ఇప్పుడు లైఫ్లో. లేకపోతే ఉంది ఎవడంతటి వాడు ఆడండి ఎవడి పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన దిక్కుదే వాడడం లేదు. ఉమ్. హాయిగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. కంటెంట్మెంట్ ఒక పాయింట్ ఉండాలి. ఉమ్. ఈ బట్ రెస్ట్లెస్ జాబ్ కదా సార్ సీరియల్స్. కొంచెం సీరియల్స్ చేసినాక Serials ఒళ్ళు పాడైపోయిందని నేను చెప్పుకోవచ్చు. మానేశానండి. ఆ. 2 ఏళ్ళైంది మానేసి. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఆ. ఏంటండి ఇప్పుడు కొన్ని సీరియల్స్ అనకూడదు కానీ ఇదివరకు ఇప్పుడు ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ వాళ్ళు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తూ శంకరారు నా కంఫర్ట్ నేను పెట్టుకుందామన్న మీ మాట చేయలేదు. ఛానల్ వాళ్ళు చెప్పాలి చెప్తారు. రీమేక్ చేస్తుంటారు కొన్ని. ఆ లాంగ్వేజ్లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు మన తెలుగు ప్రొడ్యూసర్ చెప్పి మన తెలుగు తక్కువ ఇస్తారు. పైగా వాళ్ళకేమో షూటింగ్ టైం ఎక్కువ ఇస్తారు. 20 రోజులు ఉంటే మనకు 10 రోజులు చేయమంటారు. మీరు చూసి ఇద్దరు 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు. 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా 10. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజులు తీస్తున్నారు. 10 రోజులు ఎట్లా చేస్తారండి? పైగా నాన్న డైలాగ్ ఆర్టిస్ట్ పేజీలు రాసి కొట్టు. పైగా నేను డబ్బింగ్ నేను చెప్పకపోతే నాకు వేషాలు ఎవరు నాకు అది అదృష్టం దురదృష్టం సినిమా రంగంలో టీవీలో. దాంతో అది 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డి చాకరీ అనమాట. చచ్చిపోతారు. రాత్రి ఏ రోజు 11 ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏ ఛానల్కి వెళ్ళినా కూడా రాత్రి 10 రోజు 9 గంటల వరకు అంటారు అఫీషియల్ గా. ఎవరు చేస్తారు? చేస్తే వాళ్ళు చేయలే అవ్వదండి. పొద్దున ఇంటికి వెళ్తాం. పొద్దున 7కి వెళ్తాం. అరే 9కి మేకప్తో రెడీగా ఉంటే అక్కడికి 9 కూడా లేటే. 8కి మేకప్తో కొట్టి సొక్క మార్చిన టైం ఉండదు. ఫట్ కొట్టేయడం. అలా చేయి తీగిపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు. చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. ఎవరు ఆనందంగా చేయట్లేదు అంటాం కాదు కానీ అంటే కోపం వస్తేమో కానీ దానివల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. దెబ్బతిందండి. నాకైతే దెబ్బతింది. వయసులో ఉన్నప్పుడు ఎంత శ్రమ అండి. ఎన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు నిజంగా పాపం ఎంత కాపాడుకోవాలండి ఆడపిల్లలు గ్లామర్. వాళ్ళని పట్టుకొచ్చిన రాత్రి 10 దాకా షూటింగ్లు ఉంటే పాపం వాడు చేయించేవాడు కూడా ఏం చేయలేడు. వాడు కూడా ఇంత తీయాలి. వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రెజర్. ఇంత అవుట్పుట్ తీస్తే గానీ షూటింగ్ నడవదు కదండి. ఫైన్ మనీ ప్రాబ్లం ఏదన్నది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్ గా మాత్రం నాకు అసలు టీవీలో నాకు మనసుకు నచ్చిన పాత్ర నేను 1000 వెరైటీస్ అని బ్రహ్మాండంగా వేసుకున్నాను. మనశ్శాంతి. అవును. అన్ని విలన్ అంటే మీరే కదా. వెళ్ళగా పౌరాణిక కూడా మైథలాజికల్ కూడా చేశాను. బ్రహ్మాండంగా చేసుకున్నాను. కానీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిగా మాత్రం అసలు చాలా చితికిపోయానండి ఆరోగ్యంగా శారీరకంగా. ఎవరి అబ్బాయి? ఆ అబ్బాయినా? అశోక్ కుమార్ నేను అక్కడ పృథ్వీ. అవును అశోక్ కుమార్ గారు. పోన్లే ఇప్పుడు సంపూర్ణమైన జీవితం గడిపారు సార్. హ్యాపీగా రెస్ట్ అంతే తీసుకుంటున్నారు. అంతే అంతే అంతే. ఎప్పుడైనా అయితే వేషం ఇప్పుడు ఏమిస్తారు మనకు? సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఏమిస్తారు? ఇస్తే సిపాయిలు లాయర్లు ఇస్తారు. ఏమిస్తారు? అందుకని ఇస్తారు. అందుకన్నా మనకు ఆర్టిస్ట్ కి ఒక కోరిక ఉంటది కదా సార్. ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎప్పటికైనా చేయగలం, చేస్తామని ఉంటుంది. ఎప్పుడు తగులుతుంది ఛాన్స్. ఇప్పుడు నేను చేసిన మనం అనుకుంటూ వచ్చే రాసి పెట్టుంటే వస్తుంది. లేకపోతే చేయాలని ఉంటుంది కానీ కోరిక అవకాశాలు రావాలి కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఛాయిస్ పోయిందండి. ఇప్పుడు నీ సినిమా తీసుకున్నా నాకు నేను వేషం వేస్తాను ఇల్లు అనే పరిస్థితి. అది విని షార్ట్ రెడీ యాక్షన్ విని ఇంట్లో కూర్చోాలంటే కూర్చోదా. కష్టం. సెట్లు అలా కూర్చొని అదే ఏదో ఇప్పుడు యాక్టింగ్ చేసి చెప్పిన ఏదో డిస్కషన్ వాడితో పాటు వీడితో పాటు ఆ మాటలు వాడట వీడు వాడు యాక్టర్ కాదు వీడు యాక్టింగ్ ఏదో ఉంటుంది సొల్లు ఉంటుంది కదా. అది లేకుండా మా శ్రీనివాసరావు పాపం అదే నిజంగా అనుభవిస్తున్నాడు. రోజు 16 గంటలు పనిచేసి ఎంతమంది డైరెక్టర్లు ఎంతమంది ఆర్టిస్టులు ఎంత కుట్టుకుని తిట్టుకుని అట్లాంటి వాడు కామ్ మాట్లాడేవాడు లేడు. ఎలా ఉంటుంది లైఫ్? పిచ్చెక్కిపోతుంది. రిటైర్ అయిన బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన వాడి పరిస్థితి కూడా అంతేగా. అదే పరిస్థితి. అది 2 కాబట్టి 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏదో హాయిగా పెద్ద పెద్ద ఆఫీస్ చూశాను. మా పెద్ద పెద్ద డీజీఎంలు చేసిన వాళ్ళు జిఎంలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తారు వాళ్ళని? కూరగాయలు సంచి పుట్టి వాడి కూరలు కొడుకుంటుంటాడు. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఒక సఫారీ లూడ్స్ వేసుకుని ఏదో టైం అంత కాలం. సో ఎనీహౌ మంచి లైఫ్ చూశారు సార్. సంపూర్ణమైన జీవితం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో 2 పిల్లర్స్ లాగా నిలబడ్డారు. ఒకళ్ళు టీవీ ఒకళ్ళు సినిమా అని తేడా లేకుండా అది ఇది మొత్తం దున్నేశారు. బట్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో రాణించడం చాలా చాలా కష్టం. ఈయన ఆమెతో తిరిగాడు, ఆయన లవ్ చేశాడు, అసలు ఇట్లాంటివి లేనే లేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఇవ్వని వాడు కోపంతో ఇచ్చినవాడు ప్రేమతో కాదండి. అదంతే. ఇవాళ చూసిన అరే ఆయన ఎక్కడ మిస్ చేయని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. అది చెప్తున్నా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది మీకు కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా నడిపేశాం. ఇప్పుడు కూడా కూర్చోండి సార్ అని వేషం ఇవ్వటం మాట్లాడతారా
కూర్చొని ఏంటి శంకరారు ఎలా ఉన్నా అనే ఆ స్థితిలో ఉన్నాం కదా. ఓకే. బాబు వచ్చాడు పంపించేయడం బాబు చెప్పకుండా అవునవునవును. అది అవును. ఇంపార్టెంట్ అది కదా. సో అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు సార్. ఉమ్. సో ఇంతే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా కుటుంబంతో మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి క్యారెక్టర్స్ సినిమాలలో మీరు అన్నట్లుగా జడ్జి గానో చేయాలి. అలా కూర్చునే క్యారెక్టర్స్ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఆ కంఠం ఇచ్చాడు కాబట్టి సో దాంతో దున్నేయచ్చు ఇంకొక 5 సంవత్సరాలు. చేయొచ్చు కానీ అది సో చూద్దాం ఏదో మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ destination ఎలా గుర్తించి శంకర్రావు గారిని ఇప్పటికైనా కానీ మంచి క్యారెక్టర్స్, మంచి తాత వేషాలు, మంచి నాన్న వేషాలు, మంచి జడ్జి వేషాలు ఇలాంటివి మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ కొత్త సంవత్సరంలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో Thank you. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.